సీతాకోక చిలుక రంగులన్నీ తేవే రామ చిలుక చుట్టుపక్క రాజ్యం నీది గనక రెక్క విప్పి రావే బిడియ మనక యవ్వనాల తోటల్లో నిన్న మొన్న ఏనాడు ఇంత కళలేదే ఇంత దాకా విచ్చుకున్న పూల్లో కుప్పుమంటూ ఈనాడు కొత్త రంగు రాసిందే నీ రాక పొడు సమ నేడును రేపును ఎల్లా పొడు సమ కూడును స్తుతిగా నముని కిలలో సమకూడును స్తుతిగా నముని కిలలో స్తుతి చేతుము నీకు దేవా స్తుతి చేతుము నీకు మనసును నాలుకయో నీకు అనుదిన స్తుతి చేయున్ మనసును నాలుకయో నీకు అనుదిన స్తుతి చేయున్ జనక కుమారాత్మలకు స్తోత్రము జనక కుమారాత్మలకు స్తోత్రము ఘనతయు మహిమయు కలుగునుగాక ఘనతయు మహిమయు కలుగునుగాక స్తుతి చేతుము నీకు దేవా స్తుతి చేతుము నీకు గతించెను కీడెల్లను గాన గతించెను కీడెల్లను గాన స్తుతి గానము చేయుదము తండ్రి స్తుతి గానము చేయుదము తండ్రి స్తుతి చేతుము నీకు దేవా స్తుతి చేతుము నీకు దేవా. ఆదికాండం 24వ అధ్యాయం 16వ వచనం చదువుకుందాం. ఆ చిన్నది మిక్కిలి చక్కనిది ఆమె కన్యక. దేవుని బిడ్డలారా, బైబిల్లో ఉన్న కన్యకల గురించి మీకు నేను ఈరోజు జ్ఞాపకం చేస్తాను. బైబిల్లో ఉన్న కొందరు కన్యకలు ఎలా ఉన్నారు, వారి లక్షణాలు ఎలా ఉన్నాయి, అలాగే వైష్ణవి కూడా ఆ కన్యకలలాగా ఉండాలి అని కొన్ని మాటలు నేను తెలియజేస్తాను. దయచేసి ఎవరు మాట్లాడకుండా కొద్ది నిమిషాలు వాక్యాన్ని జాగ్రత్తగా వినాలని మనం చేస్తున్నాం. మొదటిగా రెబెక్క
ఆ చిన్నది మిక్కిలి చక్కనిది, ఆమె కన్యక. కన్యక అంటే కలంకము లేనిది. కన్యక అంటే అర్థము కలంకము లేనిది. రెబెకా అనే కన్యక ఎలా ఉన్నారంటే, రెబెకా పరిశుద్ధముగా ఉంది. ఎలా ఉందంట? పరిశుద్ధముగా ఉంది. వైష్ణవి కూడా ఇక్కడ నుంచి ఎలా ఉండాలి? పరిశుద్ధముగా ఉండాలి. రెబెకా వలె ఉండాలి. రెబెకా పరిశుద్ధముగా ఉంది. ఎందులోనూ కలంకము లేదు. ఎందులో కూడా ఏమి లేదంట? కలంకము లేదు. అట్లే మనం కూడా ఉండాలి. కనుక రెబెకా వలె పరిశుద్ధముగా ఉండాలి. రెబెకా దేవుని బిడ్డలారా రిమార్కు లేనిది. అంటే రిమార్కు లేనిది. ఇక్కడ నుంచి అమ్మాయి కూడా ఎలా ఉండాలి? ఏ రిమార్కు లేకుండా ఉండాలి. ఏ రిమార్కు లేకుండా ఉండాలి. అంటే రిమార్కు లేనిది. అంటే బాగోగులు చూచున్నది. అంటే కలివిడి గలది. అందరితో కలిసిపోవాలి. రెబెకా అందరితో కలిసిపోయేది. కనుక వైష్ణవి కూడా ఎలా ఉండాలి? రిమార్కు లేకుండా ఉండాలి. అలాగే బాగోగులు చూచున్నది. ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చారనుకోండి, వారు బాగోగులు చూచుకోవాలి. కనుక బాగోగులు చూచున్నది. అంటే కలివిడి గలది. కనుక వైష్ణవి ఎలా ఉండాలంటే ఒక రెబెకా లాగా ఉండాలి. రెబెకా ఎలా ఉందంటే పరిశుద్ధముగా ఉంది, కలంకము లేకుండా ఉంది. అలాగూ వైష్ణవి కూడా ఉండాలి. కనుక కన్యక అంటేనే కలంకము లేనిది అని అర్థం. అలాగే రెబెకా చురుకైనది కూడా. అమ్మ రెబెకా ఎవరు? చురుకైనది. వైష్ణవి కూడా చురుకుదనం కలిగి ఉండాలి. ఎలా ఉండాలి? వైష్ణవి చురుకుదనం కలిగి ఉండాలి. ఎంత చురుకైనది అంటే ఎలియాజరుకు ఒంటెలకు నీళ్లు చేదిపోసింది. కుమార్తె. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 36వ వచనం, యెఫ్తా కుమార్తె తండ్రి మాటకు విధేయురాలు. అప్పుడు యెఫ్తా కుమార్తె యెఫ్తా ఏడుస్తూ ఉంటే, అయ్యో నేను దేవునికి మాట ఇచ్చాను అని ఏడుస్తూ ఉంటే, నా తండ్రి నీవు దేవునికి మాట ఇచ్చి ఉంటివా? నీవు దేవునికి ఇచ్చిన మాట చొప్పున నాకు చేయుము అని చెప్పింది యెఫ్తా కుమార్తె. అంటే తండ్రి మాటకు విధేయురాలు. అలాగూ అమ్మాయి కూడా విధేయత అనే లక్షణం కలిగి ఉండాలి. అలాగే తండ్రికే ధైర్యం చెప్పిందంట యెఫ్తా కుమార్తె. తండ్రికే ధైర్యం చెప్పినది. కనుక అంత గొప్ప కన్యక యెఫ్తా కుమార్తె. అలాగే దేవుని బిడ్డలారా లోకాశలు విసర్జించింది యెఫ్తా కుమార్తె. దహన బలికి సిద్ధమైనది యెఫ్తా కుమార్తె. దేవుని బిడ్డలారా దేవుని యందు భయభక్తులు కలిగినది యెఫ్తా కుమార్తె. దైవ సహవాస అనుభవం కలిగినది యెఫ్తా కుమార్తె. అలాగూ వైష్ణవి కూడా ఎవరిలా ఉండాలి? యెఫ్తా కుమార్తెలాగా ఉండాలి. వాక్యం అర్థమవుతుందమ్మా? తండ్రి మాటకు
విధేయత, విధేయురాలిగా ఉండాల. తండ్రికే ధైర్యం చెప్పిందంట, తండ్రికే ధైర్యం చెప్పింది యెఫ్తా కుమార్తె. అలాగే లోకాశలు విసర్జించింది. లోకాశలన్నీ ఏం చేసింది? విసర్జించింది. దహన బలికి తండ్రి దేవునికి ఇచ్చిన మాట కోసం తాను దహన బలైపోవటానికి సిద్ధపడింది, దహన బలికి సిద్ధమైనది. అలాగే దేవుని బిడ్డలారా, భయభక్తులు కలిగింది. వైష్ణవి కూడా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. అలాగే పరిశుద్ధమైన కన్యక యెఫ్తా కుమార్తె, పరిశుద్ధమైన కన్యక, ప్రసిద్ధి చెందినది. అలాగూ అమ్మాయి కూడా మంచి విద్యావంతురాలు అవ్వాలి, మంచి విద్యావంతురాలు, ఉద్యోగవంతురాలు అవ్వాలి, ప్రసిద్ధి చెందాలి. యెఫ్తా కుమార్తెలాగా ప్రసిద్ధి చెందాలన్నమాట. అంటే యెఫ్తా కుమార్తె తండ్రి కంటే మంచి పేరు తెచ్చుకుంది. అలాగూ అమ్మాయి కూడా మరి గొప్ప అవ్వాలని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇప్పుడు దాకా 3 కన్యకలను జ్ఞాపకం చేశాను. రెబెకా, రాహేలు, యెఫ్తా కుమార్తె. ఈ లక్షణాలన్నీ వైష్ణవి కలిగి ఉండాలి. అలాగే మరొక కన్యకను నేను జ్ఞాపకం చేస్తాను. ఎస్తేరు. ఎవరు చెప్పండి? ఎస్తేరు. ఎస్తేరుకు తల్లిదండ్రులు లేరు. ఎవరు లేరమ్మా? తల్లిదండ్రులు లేరు. అయినా కూడా ఆమె 127 సంస్థానాలకు రానయ్యిందంట. అమ్మ, తల్లిదండ్రులు లేరు, 127 సంస్థానములకు రాణి అయ్యింది. అలాగూ మరి ఎస్తేరులాగా ఉండాలి. ఎస్తేరు అంటే అర్థం నక్షత్రం అని అర్థం. ఎస్తేరు అంటే నక్షత్రము అని అర్థం. కనుక మరి వైష్ణవి కూడా ఒక ఎస్తేరులాగా పెరగాలి. కనుక మొర్దెకై ఇంట పెరిగిందంట. ఎస్తేరు ఎక్కడ పెరిగింది? పెన తండ్రి ఇంట్లో పెరిగింది. కనుక ఆయన భక్తి విశ్వాసంతో పెంచాడు. కనుక ఎస్తేరులాగా మరి అమ్మాయి కూడా ఉండాలి. ఎస్తేరులో చాలా గొప్ప లక్షణాలు ఉన్నాయి. కనుక అలాంటి గొప్ప లక్షణాలు కలిగి ఉండాలి. ఎస్తేరు ముఖంపై విధేయత ఉంది అన్నారు దేవదాసయ్య గారు. ఎస్తేరు ముఖంపై విధేయత ఉంది. ఎస్తేరు ప్రార్థనా పరురాలు, ధైర్యవంతురాలు, అమ్మ భక్తి పరురాలు. అలాగ అమ్మాయి కూడా ఎస్తేరులాగా ఉండాలని నేను జ్ఞాపకం చేస్తున్నాను. కనుక ఈరోజు ఈ మాటలు నేను జ్ఞాపకం చేస్తున్నాను. కనుక ఎస్తేరులాగా ఉండాలి. రాజుగారు ఆమెను చూడగానే దయ పుట్టిందంట. ఎస్తేరును చూడగానే అందరికీ దయ పుట్టెను అనే వాక్యంలో ఉంది. అలాగే దేవుని బిడ్డలారా, వైష్ణవి కూడా ఒక ఎస్తేరులాగా ఉండాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అలాగే పరిశుద్ధ గ్రంథములో మరొక కన్యక ఉన్నారు. మరియమ్మ గారి గురించి, ఆమె కన్యకగా ఉన్నప్పుడు ఆమె సన్నిధి పరురాలిగా ఉన్నారు మరియమ్మ గారు. కనుక మరియమ్మ గారు ఎంతో పరిశుద్ధురాలన్నమాట. దేవుడు ఆమె గర్భములో జన్మించాడంట. ఆమె
పరిశుద్ధత కలిగి ఉన్నారు. అలాగూ మరి మరియమ్మ గారిలాగా సన్నిధి అనుభవం కలిగి ప్రార్థన జీవితం కలిగి జీవించాలి. కనుక ఒక చిన్నది ఉంది బైబిల్లో, నయమానుకు వర్తమానం అందించిన చిన్నది. చిన్నదే కానీ చేసిన పని గొప్పది. ఒక నయమానును ప్రవక్త యొద్దకు నడిపించింది. అలాగ వైష్ణవ్ కూడా చిన్నదే కానీ చేసిన పని గొప్పది అన్నట్లుగా మరి ప్రార్థనా పరురాలిగా చిన్నప్పటి నుంచి బైబిల్ చదువుకుంటూ ఉండాలి, ప్రార్థన చేసుకుంటూ ఉండాలి, దేవాలయమునకు వెళ్ళాలి, దేవాలయానికి వెళ్ళాలి. అలాగూ దేవుణ్ణి హత్తుకొని జీవించాలి, పరిశుద్ధముగా జీవించాలి, తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చే బిడ్డగా జీవించాలని నేను వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాను. అమ్మ, ఇప్పుడు దాకా చెప్పిన మాటలన్నీ బిడ్డ హృదయములో దేవుడు ఫలింపజేసి ఆశీర్వదించునుగాక. ఆమేన్. స్తుతులు గణ సంస్తుతులు నీకే మతిలో నా తండ్రి. ప్రసవ వేదన ప్రార్థన చేయు వాలిమ్ము తండ్రి. ప్రసవ వేదన ప్రార్థన చేయు వాలిమ్ము తండ్రి. నిసుపైన విజ్ఞాపన ప్రార్థన, నిసుపైన విజ్ఞాపన ప్రార్థన నేర్పు ప్రసాదించుము తండ్రి. నేర్పు ప్రసాదించుము తండ్రి. స్తుతులు గణ సంస్తుతులు నీకే మతిలో నా తండ్రి. ఆ స్థితి ఉంచుము నెరవేరుప ర్యంతము నా తండ్రి. దుస్థితి పోవుట భాగ్యములన్నిట, దుస్థితి పోవుట భాగ్యమే నా తండ్రి. స్తుతులు గణ సంస్తుతులు నీకే మతిలో నా తండ్రి. స్తుతులు గణ సంస్తుతులు నీకే మతిలో నా తండ్రి. ప్రతి విషయ ప్రార్థన సమయాంబున, ప్రతి విషయ ప్రార్థన సమయాంబున కృతజ్ఞతా స్తోత్రము తండ్రి. కృతజ్ఞతా స్తోత్రము తండ్రి. స్తుతులు గణ సంస్తుతులు నీకే మతిలో నా తండ్రి. మధ్య యేసు క్రీస్తై వచ్చి ఇలా మానవుల మధ్య చంద్రుల్లో ఉండే కుందేలు కిందికొచ్చిందా, కిందికొచ్చి నీలా మారిందా? చుక్కల్లో ఉండే జిగేలు నిన్ను మెచ్చిందా, నిన్ను మెచ్చి నీలో చేరిందా? నువ్వలా సాగే తోవంత, నావలా తూగే నీ వెంట, నువ్వెళ్ళే దారే మారిందా? నీ వల్లే తీరే మారి ఏరై పారిందేమో నేలంతా. చంద్రుల్లో ఉండే కుందేలు
వనమా తెలుసా ఎక్కడ వనాలో డబ్బులే తీసుకువచ్చావే ఇడు సంబరమా తెలుసా ఎవరికి పాలో కూచిపూడి అన్న పదం కొత్త ఆట నేర్చిందా పాపలాంటి లేత పదం పాఠశాలగా కూనలమ్మ జానపదం పల్లె దాటి వచ్చిందా చవళిల జానతనం పాట చూపగా కుంచెలో దాగే చిత్రాలు ఎదురొచ్చేలా అంతటా ఎన్నో వర్ణాలు మంచులో దాగే చైత్రాలు బదులిచ్చేలా ఇంతలా ఏవో రాగాలు ఆకతాయి సందడిగా ఆగలేని తొందరగా సాగుతున్న ఈ పయనం ఎంతవరకో రేపు వైపు ముందడుగా లేనిపోని దుందుడుగా రేగుతున్న ఈ వేగం ఎందుకొరకో మట్టికి మబ్బుకి ఈ వేళ దూరం ఎంతంటే లెక్కలే మాయం అయిపోవా రెంటిని ఒక్కటి చేసేలా తీరమేదంటే దిక్కులే తత్తర పడిపోవా బంతి పువ్వు ఇలా బయట వేసెనా ముద్దు ముద్దు చూపులతో గుండె కోసెనా నెటికి నేడు మారిన ఈడు చేసే నేరమే నిద్ర లేదు ఆకలి లేదు అన్ని దూరమే చక్కదనాల చుక్కకి వాళ్ళ దిష్టి తీసి హారతీయనా అమ్మడివే కలలను దాచే నా కన్ను నీవే నిజమైపోవే నావన్నీ నీవే పగలే మెరిసే మినుగురువే నగలే వెలిసే వెలుగునువే ఇలాపై నడిచే మెరుపునువే ఇకపై వరమై దొరుకునువే నీడ కూడా చీకట్లో నిన్నొదిలి పోతుందే నేనెప్పుడు నీ వెంటే ఉంటా ముద్దా బంతి పువ్వు ఇలా బయట వేసెనా ముద్దు ముద్దు చూపులతో గుండె కోసెనా
పరుగులు తీసే నారాణి నీవే, పడితే మెత్తని నేలవుతాలే, ఎప్పుడు నిలిచే భుజమవుతా, కలను కంటే నిజమవుతా, కష్టం వస్తే కలబడతా, కడదాకానే నిలబడతా, అలిసొస్తే జో కొడతా, గెలిచొస్తే జై కొడతా, కలిసొస్తే ఓ గుడినే కడతా. ముద్దా బంతి పువ్వు ఇలా బయట వేసెనా, ముద్దు ముద్దు చూపులతో గుండె కోసెనా, హోయ్ మౌనముగానే సైగలతోనే ఎంత కాలమే, జాలిని చూపి దగ్గర ఏటి దారి చూపవే, అపసొపాలే నవికాపే ఒక్కసారి చెంత చేరవే, అమ్మడివే అమ్మడివే. ముంగిట్లో మేళం తాళం ముత్యాల పందిళ్ళు, నారు ముద్దు గుమ్మ మా ఇంటి లచ్చమ్మ, కిల్లాడి పుత్తడి బొమ్మ ఓణి కట్టిందమ్మ, అమ్మమ్మల నానమ్మల గారాల గౌరమ్మ, తాతయ్యలను కై తక్కలాడించేస్తావే అల్లరి మామ, నీ వచ్చామే నీ పండుకి ఇక అడుగడు గడుగు ఆనందం 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 అందరికీ, నీ ఆడిద్దాం ఆడేది ఇక అడుగడు సంతోషం సంతోషం ప్రతి మనసుకి. అల్లారు ముద్దు గుమ్మ మా ఇంటి లచ్చమ్మ, పిల్లాడి పుత్తడి బొమ్మ ఓణి కట్టిందమ్మా. లాలించే అమ్మ, ప్రేమించే నాన్న, ఆడించే అన్న చెల్లి అక్క తమ్ముల అభిమానాలు, ఓడించే బావ, తోడుండే బాబాయ్, అలరించే మామ కోడలి కయ్యాలన్నీ ఆప్యాయతలు, పెద్దమ్మ పెదనాన్న అమ్మంగా కథలే చెబితే ఎంచక్కా కొట్టాలి, అదినమ్మ మరదళ్ళి కబురుల్లో కూర్చోబెడితే చెలరేగి పోవాలి, ఆకాశం పెద్దవాలి, నీ వచ్చామే నీ పండుకి ఇక అడుగడు గడుగు ఆనందం 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 అందరికీ, అక్కి ఆడిద్దాం ఆడేది ఇక అడుగడు గడుగు సంతోషం సంతోషం ప్రతి
పార్టీ లైట్ సెట్టింగ్ అక్కర్లే మైక్ సెట్టులతో పనులే మన ఇంటినే చేసేద్దాం డిస్కో తగ్గలే నైట్ నైన్ బక్కర్లే బయటికి వెయ్యలక్కర్లే ఇలా మనం క్లబ్ అయితే పాపం దాయిల్లే హ్యాపీగా గడిపెళ్ళా ఏ ఫారెన్ నో వెళ్ళాలా మనం ఉండే చోటే ఊటీ సిమ్లా గడిపే దాటక్కర్లా ఈ వంకే చాలే పిల్ల మరి మనకి లైఫ్ ఏళ్ళ మన్నా పేదవడు అడిగేదెవడు చలో చలో మరి చేసేద్దాం బోలా ఇట్స్ అ ఫ్యామిలీ పార్టీ ఇట్స్ అ ఫ్యామిలీ పార్టీ ఇట్స్ అ ఫ్యామిలీ పార్టీ ఇట్స్ అ ఫ్యామిలీ పార్టీ రొమాన్స్ పాటే పెడతావో సిగ్గెందుకు డాన్స్ అయితే చుట్టూ మన వాళ్ళే ఎన్న పడి దొల్లేస్తావో గాలిలో కంటేస్తావో పైద్యమంతా చూపించే అంతా మన ఇల్లే జీన్స్ ప్యాంటేసుకున్నా అరే రింగా రింగా చేసుకో అరే పట్టు చీరే కట్టుకున్న కెప్పు కేక అంటూ నువ్వు కుమ్మేసుకో It's a family party. It's a family party. It's a family party. It's a family party. సిద్ధంగా కెక్కు నీకే పంచంగా నిక్కరేసుకు చేసే ఇల్లే బారల్లే మరి ఉప్పు కొంచెం ప్లస్ అయినా కారమే మైనస్ అయినా ఇంటి వంట సాటైనా 5 స్టార్ హోటళ్ళే ఏ బౌండరీలే లేని ఈ బాండ్ ని లవ్ చేసుకో అరే గుండె నిండా ప్రేమ పంచే సొంత వాడిని కంటి రెప్పలా చూసుకో It's a family party. It's a family party.